శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరేణం జహి రావణిం. ఓం శ్రీం రాం రామాయ నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అట్లా మహాబల పరాక్రమవంతుడైనటువంటి ఆ హనుమంతుడు లంకలో ప్రవేశించే ముందు సాయం సంధ్యా సమయంలో లంకా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రావణుని చేత నియోగింపబడినటువంటి ఒక రాక్షస స్త్రీ వికృతానన హనుమంతుని యొక్క దెబ్బ చేత శాప విముక్తురాలై హనుమంతునికి మార్గనిర్దేశనం చేస్తూ, హనుమ, నీ అన్వేషణ సఫలీకృతం అగుగాక అని ఆశిస్తున్నాను అని చెప్పి వాల్మీకి మహర్షి సుందరకాండలోని 3వ సర్గాన్ని పూర్తి చేస్తూ, ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర శుభాం పురీం రాక్షస ముఖ్యపాలితాం యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథా సుఖం. సుఖంగా నీ మార్గాన్ని, నీ అన్వేషణను కొనసాగించవయ్యా అంటూ ఇప్పుడు 3వ సర్గలోకి ప్రవేశిస్తున్నాడు వాల్మీకి మహర్షి సుందరకాండలో. 4వ సర్గ 4వ సర్గలో ప్రవేశిస్తున్నాడు. స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమః అద్వారేణ మహాబాహుః ప్రాకారాభిమపి అప్లువేం ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకరః చక్రేధపాదం సవ్యంచ శత్రూణాం సతుమూర్ధని. ఇప్పుడు ఆ మహాబాహు గొప్ప తేజస్సు గల ఆ హనుమంతుడు లంకాపురిలోకి ధైర్యంతో, పరాక్రమంతో, ఎటువంటి సంకోచం లేకుండా ప్రవేశించడానికి ఉద్యుక్తుడై, సాధారణంగా మనము కుడికాలు పెట్టు ప్రవేశించు అని చెప్పి నూతన వధువును కానీ, గృహప్రవేశ సందర్భంలో యజమానులను కానీ మనము మంచి కార్యాలు తలపెట్టినప్పుడు కుడికాలు ముందు పెట్టు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. మరి మన వివేకి అయినటువంటి హనుమంతుడు ఏ విధంగా లంకలో ప్రవేశించాడో ఇక్కడ 4వ సర్గలో మనకు వాల్మీకి వివరిస్తూ ఉన్నాడు. ఏమని? అద్వారేణ, ద్వారంలోంచి వెళ్ళడం ఒక పాజిటివ్. కానీ ఇక్కడ మనకు హనుమంతునికి కావాల్సింది ఏంటిది? రావణునికి కావాల్సింది ఏంటిది? ఇక్కడ లంకా ప్రవేశం రావణునికి నాశనం, హనుమంతునికి విజయం. తనకు లాభం కావాలి, ఎదుటి వ్యక్తికి నష్టం జరగాలి అంటే సింహద్వారం ద్వారా, ప్రాకారం ద్వారా, ప్రధాన ద్వారం కూడా ప్రవేశించకూడదు అనేటువంటి ఒక నియమం ఉంది శాస్త్రంలో. రెండవది, ఏ కాలుతో అడుగు పెట్టాలి, అది రెండవది. ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకరః చక్రేధ పాద సవ్యంచ శత్రుణాం శతుమూర్ధని. ఎడమ పాదాన్ని ఆనించిండు లంక ప్రాకారం లోపట, మహానగరం లోపల ప్రవేశించిండు. అద్వారాం, ద్వారంలో కాకుండా ప్రాకారాన్ని ఎక్కిండు.
ప్రాకారాన్ని దుంకిండు, ఎడమకాలు మొట్టమొదలు ఆనించిండట. ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకరః చక్రేధ పాద సవ్యంచ శత్రువునాం సతు మూర్ధని. శత్రువులను సంహరించాలనేటువంటి సంకల్పం చేత వచ్చినవాడు కాబట్టి, దూతగా వచ్చినవాడు కాబట్టి, రాముడికి శత్రువైనటువంటి రావణుడు తనకు శత్రువే కాబట్టి, మిత్రధర్మంలో ఒక రహస్యం ఉంది. ఏంటిదది? తన మిత్రునికి ఎదుటి వ్యక్తి మిత్రుడైతే తన మిత్రుడిగానే భావించాలి అనేది. తన మిత్రునికి ఎదుటి వ్యక్తి శత్రువు అయితే తాను కూడా ఆ వ్యక్తిని శత్రువుగానే భావించాలి అని. ఇక్కడ రావణాసురుడు రాముడికి శత్రువయ్యాడు ఆయన యొక్క భార్యను అపహరించడం ద్వారా. కాబట్టి ఇక్కడ రాముని యొక్క దూతగా వచ్చినటువంటి హనుమంతుడు ఆ రావణాసురుణ్ణి, ఆ లంకా పట్టణాన్ని శత్రురాజ్యంగానే చూస్తున్నాడు. శత్రురాజ్యం యొక్క నాశనాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి ఎడమకాలుతో ప్రవేశించాట. ప్రవిష్ట సత్వ సంపన్నో నిశాయాం మారుతాత్మజః సమహాపథమాస్థాయ ముక్తా పుష్ప విరాజితం తతస్తు తాం పురీం లంకాం రమ్యామభియయౌ కపిః. సత్వసంపన్నుడు, వాయుపుత్రుడు ఆ హనుమంతుడు ఆ రాత్రి దాదాపుగా 7:30-8 సమయం అవుతుంది అనుకుంటా. దాదాపుగా అప్పటికి ముత్యాలతోని పుష్పాలతోని విరాజిల్లుతున్నటువంటి ఆ మహామార్గం, పెద్ద విశాలమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు. పిల్లి ఆకారంలో ఉన్నాడు, సూక్ష్మ రూపంలో ఉన్నాడు. మరీ చిన్న గాదు కనపడకుండా, మరీ పెద్ద గాదు కనపడేటట్టుగా సూక్ష్మ రూపంలో పిల్లి ఆకారంలోకి మారాడు హనుమంతుడు. ఆ హనుమంతుడు సుందరమైనటువంటి ఆ లంకా నగరంలో ఉన్నటువంటి భవనాల వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు నడుచుకుంటూ. హసితోస్మత్కృష్ట నినదైః స్తూర్యఘోష పురస్సరైః వజ్రాంకుశ నికాశైశ్చ వజ్రజాల విభూషితైః గృహే మేఘైః పురీ రమ్యాం బభాసే ద్యౌరివాంబుదైః. ఆ మార్గంలో నడుస్తూ ఉంటే హనుమంతుడికి విజయ దుందువులు మోగినట్లుగా, ఆ పక్షుల యొక్క స్వరాలు, క్రౌంచ పక్షుల యొక్క స్వరాలు, తర్వాత నెమళ్ళ యొక్క స్వరాలు చక్కగా వినిపిస్తూ ఉన్నాయి. వాద్యములు వాయిస్తూ ఉన్నారు రాక్షస సేన. ఆ సాయంకాలం పూట మరి ఆ రావణాసురుడు నియమించినటువంటి నియమం మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఒక మంగళకరమైనటువంటి వాద్యాలు వినిపిస్తూ ఉన్నాయి హనుమంతునికి. తాను నడుస్తూ ఉన్నప్పుడు గొప్పనైనటువంటి ఆ పట్టణ సౌందర్యాన్ని తిలకిస్తూ రావణాసురుని యొక్క భవనాలను పరిశీలించేటువంటి సీతా అన్వేషణలో భాగంగా ప్రజ్వాల తదా లంకా రక్షో గణగృహై శుభైః సీతాభ్ర సదృశైశ్చిత్రైః పద్మస్వస్తిక సంస్థితైః వర్ధమాన గృహైశ్చాపి సర్వత సువిభూషితాః. తెల్లని మేఘాలు ఉన్నాయట. చెప్పాను కదా, శరత్కాలంలో మేఘాలు ఉంటాయి, కానీ తెల్లటి మేఘాలు ఉంటాయి. అంటే వెన్నెల యొక్క వెలుగులను అడ్డుకోకుండా ఉండగలిగేటువంటి మేఘాలు ఆవృతమై ఉంటాయి శరత్కాలంలో, శరదృతువులో, ఆశ్వీజ మాసంలో, కార్తీక మాసంలో. పరమ ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది శరత్కాలంలో. ఆ కాలంలోనే ఈ హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. స్వస్తి 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 అనుకుంటూ ధనులు వినిపిస్తున్నాడు. శుభం కలుగాక, శుభం కలుగాక అని. ప్రజ్వాల తదా లంకా రక్షో గణగృహై శుభైః సీతాభ్ర సదృశైశ్చిత్రైః పద్మ స్వస్తిక సంస్థితైః. ఆ గృహాలన్నీ కూడా చక్కగా అందంగా అలంకరించబడి ఉన్నాయి. వాకిళ్ళు కూడా ముగ్గులతోని అలంకరింపబడి ఉన్నవి, అందంగా ఉన్నాయి, చూడడానికి ఆహ్లాదకరంగా ఉన్నాయట ఆ భవన సముదాయాల వాకిళ్ళన్నీ కూడా.
చతుశ్శాలా చతుర్ద్వారా సర్వతో భద్ర సంహిత పశ్చిమద్వారరహిత మధ్యవర్త హయానన దక్షిణద్వారహిత వర్ధమాన ధనప్రద ప్రాగ్ద్వారరహిత స్వస్తి కాఖ్య పుత్ర ధనప్రద. అసలు భవనాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి వాస్తు ఇప్పుడు మనం ఏది చెప్పుకుంటున్నామో ఇవాళ కాలంలో ఆ వాస్తు గురించి వాల్మీకి మహర్షి లంకా పట్టణంలో ఎంత వాస్తు ప్రకారంగా కట్టాడో అంత అందంగా ఉన్నాయో, ముఖ్యంగా చతుశ్శాల భవనాలు ఏ విధంగా ఉండాలో ఇక్కడ మనకు వాస్తు చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఎట్లా ఉండాలట భవనాలు? చతుశ్శాల చతుర్ద్వార సర్వతో భద్ర సంహిత. ఏ ఇంటికైనా కానీ 4 ద్వారాలు ఉంటాయో, పశ్చిమ ద్వారం ఉండాలి, ఉత్తర ద్వారం ఉండాలి, తూర్పు ద్వారం ఉండాలి, అదేవిధంగా దక్షిణ ద్వారము ఉండాలి ప్రతి ఇంటికి కూడా. కనీసం కాంపౌండ్ వాళ్ళకి ఒక గేటు ఉన్నా ఇంటికి 4 ద్వారాలు ఉంటే అది సర్వశ్రేష్టమైనటువంటి ఇల్లు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అదే వాల్మీకి మహర్షి ఇక్కడ చెప్తున్నాడు. చతుశ్శాల చతుర్ద్వార సర్వతో బద్ధ సంహిత పశ్చిమద్వారరహిత మధ్యవర్త హయానన. ఈ భద్రమునికే పద్మము అనిగో మనకు సర్వతో భద్రము అని పద్మము అని అటువంటి ఇల్లు అంటే 4 దిక్కుల 4 ద్వారాలు ఉన్నటువంటి ఇల్లును పద్మము అని సర్వతో భద్రము అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది నామాంతరము. ఇక పశ్చిమ ద్వారం ప్రధానంగా ఉండి అంటే పడమట ద్వారం ఉంటే అటువంటి చతుశ్శాల గృహాన్ని హయాననము అంటాం. అంటే గుర్రముఖం వాళ్ళే ఉన్నటువంటి ఆయనము లేదా ఆననము అనేటువంటి ఇల్లును అంటాము. ఆ విధంగా చతుశ్శాల పడమటి ద్వారం ప్రధానంగా ఉన్నట్టయితే. ఇక దక్షిణ ద్వారము లేనటువంటి ఒకవేళ లేకపోతే అటువంటి గృహము వర్ధమానము, ఇది ధనప్రదము. దక్షిణ ద్వారం లేకపోతే ధన హీనం అవుతుంది. కాబట్టి దక్షిణ ద్వారం ఎందుకు ఉండాలంటే ధనప్రదంగా ఉండాలి అంటే ఆ ఇల్లు దక్షిణ ద్వారం కలిగి ఉండాలి అంటున్నాడు. ఇది ధనప్రదము. ఇక తూర్పు ద్వారం ఒకవేళ లేకపోతే స్వస్తికము అంటాము. ఆ స్వస్తికమైన చతుశ్శాల గృహము ఇది పుత్ర సంపదని ఇస్తుంది. సో ఈ 4 కావాలంటే మనకు 4 ద్వారాలు ఉండాలి. 4 రోడ్లు ఉంటే ఓకే, 4 రోడ్లు లేకున్నా కానీ కాంపౌండ్ వాల్ లోపల మాత్రం ఖచ్చితంగా 4 ద్వారాలు ఉండే ప్రయత్నం చేసుకుంటే అది సంపూర్ణమైనటువంటి వాస్తుకు ఉన్నటువంటి గృహం అని చెప్పి చెప్తున్నాడు. అట్లా సర్వతో భద్ర సంజికాని, హయాననాని, వర్ధమానాని, తర్వాత స్వస్తిక అనేటువంటి 4 ద్వారాలతో కూడుకున్నటువంటి భవనాలన్నీ కూడా రావణాసురుని యొక్క లంకలో ఉన్నాయట ప్రతి చోట కూడా. ఇంకా తాం చిత్రమాల్యాభరణాం కపిరాజహితంకర రాఘవార్థం చరణ్ శ్రీమాన్ దదర్శ చ ననంద చ. ఈ హనుమంతుడు ఎటువంటి వ్యక్తి ఒకసారి వాల్మీకి గుర్తు చేస్తున్నాడు. సుగ్రీవుని యొక్క మంత్రి కాబట్టి సుగ్రీవునికి మేలు కోరేవాటువంటి వాడు. తర్వాత ఆ హనుమంతుడు ఎవరి చేతనే మూవడి ఇక్కడికి వస్తున్నాడు, లంకకు వచ్చాడు? సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత వచ్చాడు. కాబట్టి ఆ సుగ్రీవుడు ఎవరి హితాన్ని కోరుతున్నాడు? తన మిత్రుడైనటువంటి రామచంద్ర యొక్క హితాన్ని కోరుతున్నాడు. కాబట్టి ఇంకేమంటున్నాడు? అటువంటి హనుమంతుడు చిత్రమైనటువంటి పూలమాలలతో ఆభరణలతో ప్రకాశించినటువంటి లంకా పట్టణాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నాడట, సంతోషపడుతూ ఉన్నాడట. భవనాద్భవనం గచ్చన్ దదర్శ పవనాత్మజః వివిధాకృతి రూపాణి భవనాని తతస్తతః శుశ్రావ మధురం గీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణాం మద సమృద్ధానాం దివి చాప్సరసామివ. ఆ హనుమంతుడు ఒక భవనం నుంచి మరొక భవనంలోకి సౌందర్యాన్ని తిలకిస్తూనే, భవన సౌందర్యాన్ని తిలకిస్తూనే తన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటిది? సీతాదేవి యొక్క అన్వేషణ. ఆమెను గుర్తుపట్టాలి, ఆమెను వెతకాలి, గుర్తుపట్టాలి. అయితే ఆ
భవనాన్ని దాటి ఇంకో భవనం దాటి ఇంకో భవనం వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీల యొక్క అందం యొక్క అతిశయము ఏ విధంగా ఉందంటే, బాగా మదించినటువంటి ఏనుగుల యొక్క సమూహం ఏ విధంగా ఉంటుందో అంత మదించినటువంటి స్త్రీలు అక్కడ తారసపడుతూ ఉన్నారట. ఈయనకు తారసపడుతున్నారు. వాళ్ళు చూసేటువంటి పరిస్థితిలో ఈయన లేడు. అంటే ఈయన యొక్క స్వరూపము చిన్న పిల్లి ఆకారంలో ఉంది కాబట్టి, వాళ్ళు విశాలమైనటువంటి మహాకాయులు కాబట్టి ఈ పిల్లి ఆకారంలో ఉన్నటువంటి హనుమంతుడిని వాళ్ళు చూడలేరు. కానీ వాళ్ళ యొక్క సౌందర్యాన్ని అంతా కూడా చూడగలుగుతున్నాడు హనుమంతుడు. అట్లా మదించిన ఏనుగుల యొక్క సమూహం ఏ విధంగా ఉంటుందో అట్లా ఆ రాక్షస స్త్రీలంతా కూడా, లంకానగరంలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా బాగా మదించినటువంటి వాళ్ళు, బాగా అలంకరించుకున్నటువంటి వాళ్ళు, బాగా రాక్షసులకు ముఖ్యంగా వాళ్లకు సాయంత్రం కాగానే కావాల్సింది ఏంటిది? మదిర. వాళ్లకు ఏది మత్తు పానీయాలు కావాలి. అవి బాగా సేవించి ఉన్నారేమో అన్నట్టుగా ఉన్నారట. శుశ్రావకాంచి నిరదం నూపురాణాంచ నిస్వనం సోపాన నినదాంశ్చైవ భవనేషు మహాత్మనాం ఆస్ఫోడిత నినాదాంశ్చ క్షేళితాంశ్చ తతస్తతః. తర్వాత ఆయా భవనముల నుంచి అందమైనటువంటి సంగీత వాద్యాలు వినొస్తున్నాయి, పాటలు వినొస్తున్నాయి. అలంకరించుకున్నటువంటి స్త్రీల యొక్క సౌందర్యము అతిశయమైందము అన్నట్టుగా కనబడుతుందట ఆ భవనాలు ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా. ఆ ధ్వనులు ప్లస్ ఆ భవనాలు ఉండేటువంటి రక్షణ చేస్తున్నటువంటి రాక్షసుల యొక్క భుజబలము ఎంత ఉందో అని ఒకళ్ళొకళ్ళు తమ భుజబలాన్ని చూపించుకున్నట్టుగా, తమ భుజాలను తరుచుకుంటున్నట్టుగా వినిపించేటువంటి ధ్వనులు వినిపిస్తున్నాయట. నేను గొప్ప, నేను గొప్ప, నేను సర్వశ్రేష్ఠుడను, నేను సర్వశ్రేష్ఠుడైనటువంటి ఆ ఆనందకరమైనటువంటి సంతోషదాయకమైనటువంటి ఆ రాక్షసుల యొక్క ధ్వనులు, భుజాల ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయట హనుమంతుడికి. శుశ్రావ జపతాం తత్ర మంత్రం రక్షో గృహేషు వై స్వాధ్యాయ నిరతాంశ్చైవ యాతు ధానాన్ దదర్శ సహ రావణస్తవ సంయుక్తాన్ గర్జతో రాక్షసానపి. ఇంకా కొంతమంది రాక్షసుల యొక్క గృహములలో జపాలు వినిపిస్తూ ఉన్నాయట, మంత్ర జపాలు. సాయం సంధ్య వేళ కదా, సాయం సంధ్యా అనుష్ఠానాలు చేసుకున్నటువంటి కొంతమంది రాక్షసులు, ఆ లంకాపురంలో ఉన్నటువంటి ప్రజలు సాయం సంధ్యావందనాలు చేసుకుంటున్నారేమో, ఆ మంత్ర జపాలు కూడా వినిపిస్తున్నాయట హనుమంతునికి. ఇంకో కొంతమంది, తమ రాజు ఎవరు? రావణాసురుడు. జయ 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 విజయ అనుకుంటూ రావణు యొక్క గొప్పతనాన్ని కీర్తించేటువంటి కొందరు ఉంటారు కదా. రాజు యొక్క కీర్తిని ఎప్పటికీ పొగుడుతున్నటువంటి వాళ్లను కొంతమంది నియమించుకుంటాడు రాజా ప్రసాదంలో, రాజభవనాలు. కొంతమంది వాళ్ళు ఆ రావణాసుని యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారట. జయ జయ రావణ, జయ జయ రావణ అనుకుంటూ రావణాసుని యొక్క సభలో ఉన్నటువంటి కొంతమంది రావణుని స్తోత్రం చేస్తూ ఉన్నారు, అతని యొక్క గొప్పతనాన్ని. తర్వాత రాజమార్గం సమావృత్య స్థితం రక్షోబలం మహత్ దదర్శ మధ్య మేగుల్మే రావణస్య చరాన్ బహూన్. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిండు, కొన్ని భవనాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళిండు. ఇప్పుడు రావణాసుని యొక్క సైన్య అధికారులు ఉండేటువంటి భవనాల దగ్గరికి వచ్చాయట. వాళ్ళ యొక్క స్త్రీలు నివాసం ఉండేటువంటి భవనాల దగ్గరికి వచ్చాయట. రాజమార్గం సమావృత్య స్థితం రక్షోబలం మహత్ దదర్శ మధ్యే మేగుల్మే రావణస్య చరాన్ బహూన్ వీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాన్నాసనః దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధంస్తథా కూటముద్రపాణీశ్చ దండాయుధధరానపి ఏకాక్షానేకకర్ణాంశ్చ లంబోదర పయోధరాన్
करालान् भुग्नवक्त्रांश्च विकटान् वामनांस्तथा धन्विनः खड्गिनश्चैव शतघ्नीमुसलायुधान् परिघोत्तमहस्तांश्च विचित्र कवचोज्ज्वलान् नातिस्थूला नातिकृशा नातिदीर्घातिह्रस्वकान् नातिगौरान् नातिकृष्णान् नातिकुब्जान् वामनान् विरूपान् बहुरूपांश्च सुरूपांश्च सुवर्चसः ध्वजीन् पताकिनश्चैव ददर्श వివిధాయుధాన్. ఆ రక్షణ చేసేటువంటి సైనికుల యొక్క భవనాలు, వాళ్ళ యొక్క ఆయుధాలు, వాళ్ళ యొక్క స్వరూపాలు, వాళ్ళ యొక్క స్వభావాలు ఏ విధంగా ఉన్నాయో ఈ 10 శ్లోకాలలో వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. వీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరనాసనః దర్భముష్టి విప్రహరణాన్ అగ్నికుండాయుధం స్తథా. పెద్ద పెద్ద జడలు దాల్చిన వాళ్ళు ఉన్నారట. దీక్ష వహిస్తే వాళ్ళు కొంతమంది జడలు ముడివేయరు, నూనె పెట్టరు, వేయరు. ఆ వెంట్రుకలు ఆటంతలు అవే ముడివేయబడి చిక్కువేయబడి జటలు కిందికి వేలాడుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తులను చూశారట. ఇంకొంతమంది పూర్తిగా అసలు వెంట్రుకలు లేకుండానే గుండెలతో పూర్తిగా గొరిగి పడినటువంటి వాళ్ళు ఉన్నారట. తర్వాత కొంతమంది ఏమో గో చర్మాన్ని ధరించిన వాళ్ళు ఉన్నారట కొంతమంది. తర్వాత ఇంకొంతమంది ఎక్కడున్నారు, పిడికిళ్లతో అంటే దర్భలతో నిండినటువంటి పిడికిళ్ళు ఆయుధాలుగా కలిగినటువంటి వాళ్ళు, అంటే చేతుల్లో బహుశా చీపులతో ఉన్నటువంటి ఆయుధాలు కలిసిన వాళ్ళు కావచ్చు. తర్వాత వాళ్ళ కళ్ళెట్లు ఉన్నాయట, అగ్నికుండాల్లాగా దగదగ మెరుస్తూ ఉన్నాయట కోపంతో ఆగ్రహంతో. తర్వాత కూటాలు ముద్గరములు చేతులందు ధరించిన ఇవన్నీ కూడా ఆయుధ సమూహాలు. ఆయుధాలలో కూటమని, ముద్గరమని, ఖడ్గమని, చక్రమని, గద అని ఆనాటి పూర్వకాలంలో సైన్యానికి ఉన్నటువంటి ఆయుధాల యొక్క పేర్లు. అటువంటి ధరించినటువంటి ఆయుధాలు కల వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది పొట్టలు కిందికి వేలాడుతున్నాడు బాణల్లాగా, పెద్ద పెద్ద వికారమైనటువంటి ఆకారాలు కదా, మాంస ఆహారులు కదా. తర్వాత మద్యం సేవించేటువంటి వాళ్ళు కదా, వాళ్ళ యొక్క పొట్టలు ఏ విధంగా ఉంటాయి, భూమికి వేలాడుతున్నాయేమో అన్నట్టుగా ఉన్నాడు కొంతమంది వ్యక్తులై, సైనికులై పొట్టలు వేలాడుతున్నాయట. స్తనాలు కూడా వేలాడుతున్నాయి, రాక్షస స్త్రీల యొక్క స్తనాలు కూడా కిందికి వేలాడుతున్నాయేమో అన్నట్టుగా ఉన్నాయట. వాళ్ళ యొక్క ఆకారం చూస్తే భయంకరమైనటువంటి ఆకారం గల వాళ్ళు ఉన్నారు. కొంతమంది మూతులు ఇటు వంకర ఉన్నాయి, కొంతమంది మూతులు ఇటు వంకర ఉన్నాయి. తర్వాత వికటులు అంటే సరైనటువంటి స్వరూపులైనటువంటి వాళ్ళను వికటులు అంటాం. అంటే ముక్కు స్థానంలో ముక్కు ఉండకుండా, కన్ను స్థానంలో కన్ను ఉండకుండా, మూతి స్థానంలో మూతి ఉండకుండా, చెవులు ఉండేటువంటి స్థానంలో చెవులు ఉండకుండా ఉన్నటువంటి స్వరూపం గల వాళ్ళు వికటులు అంటాం. తర్వాత మరీ పొట్టి వాళ్ళు ఉన్నారు, మరీ పొడవైనటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ధనుస్సు ధరించినటువంటి విలుకాండ్రు ఉన్నారు, ఖడ్గం ధరించినటువంటి సైనికులు ఉన్నారు, కత్తి యుద్ధం చేసేటువంటి వాళ్ళు. తర్వాత శతఘ్నులు అంటే పెద్ద పెద్ద దాని అగ్ని రాళ్లను పేల్చేటువంటి శతఘ్నులు అంటాం. ఇవాళ మనం సైన్యంలో చూస్తూ ఉంటాం శతఘ్నులు పెద్ద పెద్దవి. కొన్ని వందల మీటర్ల దూరంలో, వేల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాకారాలను ఒక మందుగుండుతోని పేల్చేసేటువంటి శతఘ్నులు అంటాం. అటువంటి వాటిని పేల్చేటువంటి సైనికులు ఉన్నారు. ముసలములు, ఖడ్గాలు, శూలాలు ఇటువంటి ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళంతా భవనాలన్నీ కూడా కనబడుతున్నాయి. తర్వాత శ్రేష్టమైనటువంటి పరిఘలు, అది కూడా ఒక ఆయుధం. విచిత్రమైనటువంటి కవచములు అంటే రక్షణ కవచాలు, ఆయుధాలను రక్షించే శరీరంలో గాయం కాకుండా ఉండేటువంటి రక్షణ కవచాలు ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత తెలుపు వాళ్ళు కాదు, నలుపు వాళ్ళు కాదు, తెలుపు వాళ్ళు ఉన్నారు, నలుపు వాళ్ళు ఉన్నారు, వికారమైనటువంటి స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత అందమైనటువంటి రూపం వాళ్ళు కూడా ఉన్నారట లంకాపట్టణంలో. తేజస్సు కల వారిని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా చూశారట హనుమంతుడు ఆ లంకాపట్టణంలో, ఒక భవనాన్ని దాటుతూ మరొక భవనాన్ని దాటుతూ. ఆ విధంగా శక్తి వృక్షాయుధాశ్చైవ పట్టసాని చ ధారిణః
క్షేపణీ పాశహస్తాంశ్చ దదర్శ సమఃకపిః స్రగ్విణ స్వతులిప్తాంశ్చ వరాభరణ భూషితాన్ నానావేష సమాయుక్తాన్ యథా స్వేరగతాన్ బహూన్ తీక్ష్ణశూలధరాంశ్చైవ వజ్రిణశ్చ మహాబలాన్ శతసాహస్రమవ్యగ్రం అరక్షం మధ్యమం కవిః రక్షోధిపతి నిర్దిష్టం దదర్శాంతఃపురాగ్రతః. ఒడిసెలు, పాశాలు, బాణములు, బరిసెలు అంటే ఇది ఉంది ఇది లేదు అనేటువంటి ఒడిసెల దగ్గర నుంచి, బాణాల దగ్గర నుంచి, శూలాల దగ్గర నుంచి, ఖడ్గాల దగ్గర నుంచి ప్రతి ఆయుధము కలిగినటువంటి వాళ్ళు అక్కడ హనుమంతునికి దర్శనమిచ్చారట. ఆ వానరోత్తమైనటువంటి ఆ హనుమంతుడు రాక్షసరాజైనటువంటి రావణుచే పరిపాలింపబడుతున్నటువంటి ఆ లంకాపట్టణంలో ఏ విధంగా వ్యవస్థ ఉందానంటే అసలు నిశ్చింతగా గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అంతా కూడా ఉందట ఆ లంకా పట్టణాన్ని చూస్తే. అంటే అయోధ్య అంటాం. దశరథ మహారాజు పరిపాలించినటువంటి అయోధ్యకు ఆ పేరు ఎట్లా వచ్చింది అంటే ఏ యోధుడైనా కానీ ఏ శత్రురాజైనా కానీ ఛేదించడానికి, భేదించడానికి, ఓడించడానికి సాధ్యం కానటువంటి నగరం ఏదయ్యా అంటే అది అయోధ్య. దాని కంటే ఎక్కువ రక్షణ వ్యవస్థ ఇక్కడ లంకా నగరంలో కనపడుతుందట హనుమంతునికి. అంటే నిశ్చింతగా ఉండడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అంతా కూడా ఆ లంకా నగర వాసులకు కల్పించాడట రావణాసురుడు. తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ సతదా తద్గృహం దృష్ట్వా మహాహాటక తోరణం రాక్షసేంద్రస్య విఖ్యాత మద్రిమూర్ధ్వి ప్రతిష్ఠితం పుండరీకావతం సాభిః పరిఘాభిరలంకృతం ప్రాకారావృతమత్యంతం దదర్శ మహాకపిః. ఇప్పుడు రావణాసురుని యొక్క అందమైన విశాలమైనటువంటి భవనానికి ప్రవేశించాడ. ఏ విధంగా ఉంది? మకర తోరణాలతో, బంగారు తోరణాలతో అలంకరింపబడినటువంటి ద్వారాలు కలిగినటువంటి భవనం రావణాసురునిది. తర్వాత అందమైనటువంటి కమలముల చే అలంకరింపబడినటువంటిది, వజ్రముల చేత, మాణిక్యము చేత పొదగబడినటువంటి ద్వారాలు ఉన్నటువంటి భవనంలోకి ప్రవేశించాడు హనుమంతుడు. పుండరీకావతం సాభిః పరిఘాభిరలంకృతం ప్రాకారావృతమత్యంతం దదర్శ మహాకవిః ప్రవిష్టవ నిభం దివ్యం దివ్యనాద వినాదితం వాజిహేషి సంఘుష్టం నాదితం భూషణైస్తథా రాధైర్యానైర్విమానైశ్చ తథా హయగజైః శుభైః వారణైశ్చ చతుర్దంతైః శ్వేతాభ్రణ్యేచోపమైః నిచయోపమైః భూషితం రుచిరద్వారం మత్తైశ్చ మృగపక్షిభిః రక్షితం సుమహావీర్యైర్యాతు ధానైర్సహస్రశః రాక్షసాధిపతేర్గుప్తం ఆవివేశ మహాకపిః. దివ్యమైనది, అతి సుందరమైనది. తరువాత ఆ భవనం చుట్టూ గుర్రాల యొక్క సకిలింపుల చేత ప్రతిధ్వనింపబడుతూ ఉన్నదట ఆ రావణాసుని యొక్క భవనం. తర్వాత ఇంకా ఆభరణాల చేత అలంకరింపబడినటువంటి అందమైనటువంటి రథాల చేత, పల్లకీల చేత, వాహనాల చేత, తర్వాత విమానాలు, ఎన్నో విమానాలు ఉన్నాయట రావణాసురుని యొక్క భవనం యొక్క ముందు. అంత పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థలో ఉన్నాడు రావణాసురుడు. అటు అశ్వ, రథ, అశ్వ, గజ, పదాతి దళాలు అని చెప్పి పూర్వకాలంలో 4 రకాలైనటువంటి దళాలు. ఇప్పుడు మనం వైమానిక దళం అంటున్నామే, ఆ వైమానిక దళం రావణాసురుడి దగ్గర కూడా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి రామాయణంలో, వాల్మీకి సుందరకాండలో. తర్వాత అనేకమైనటువంటి ఏనుగులు, గజ, అశ్వ, రథ, తురంగ ఇవన్నీ కలిగినటువంటి ద్వారాలు రావణాసురుని యొక్క భవనం చుట్టూ ఉన్నాయట.
8 దిక్కుల 8 రకాలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి సైన్యం రక్షణ కలిగి ఉన్నటువంటి వాడు రావణాసురుడు. ఇంకా సహేమ జాంబూనద చక్రవాళం మహార్హముక్తామణి భూషితాంతం పరాధ్య కాలాగరు చందనాక్తం స రావణాంతఃపురమావివేశ. ఎంత అందంగా ఉంది, ఎంత ఆహ్లాదంగా ఉంది, ఎంత విశాలంగా ఉంది, ఎంత దాని ఏమంటారు సువాసనలతో విరాజిల్లుతూ ఉంది అట ఆ భవనం. ఇంద్రుని దగ్గర కూడా అంత వ్యవస్థ ఉందో లేదో అనేటువంటి సందేహం కలుగుతుందట హనుమంతునికి. సహేమ జాంబూనద చక్రవాళం, బంగారంతో కూడినటువంటి బంగారు ప్రాకారాలు, గోడలవే ప్రాకారాలు కూడా బంగారంతో నిర్మించినారు. తర్వాత మహార్హ ముక్తామణి భూషితాంతం, గొప్ప గొప్ప విలువైనటువంటి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము కోహినూర్ అని లేకపోతే ఇంకేదోనో ఇంకోదనో, అంతకంటే కొన్ని వేల లక్షల విలువైనటువంటి ముక్తామణిహారాల చేత పొదగబడినటువంటి అలంకరింపబడినటువంటి ఆ భవన సముదాయాన్ని చూస్తున్నాడు. తర్వాత పరార్ధ్యకాలాగరు చందనాక్తం, మంచి పరిమళమైనటువంటి పూల వాసన, ధూపము యొక్క వాసన, అగరబత్తుల యొక్క వాసన వస్తున్నటువంటి ఆ రావణుని యొక్క అంతఃపురంలో ప్రవేశించాడట మన వీర్యవంతుడు తేజవంతుడైనటువంటి హనుమంతుడు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణే సుందరకాండే చతుర్థ సర్గ అంటూ వాల్మీకి మహాముని రావణాసురుని యొక్క భవన ప్రవేశంతో 4వ సర్గను పూర్తి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు 5వ సర్గలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ చూడండి, రావణుని యొక్క కాంతల యొక్క అందాన్ని, తర్వాత మండోదరి యొక్క అందాన్ని, ఆ భవనం యొక్క విశేషాలను కూడా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. తతస్స మధ్యంగతమంశుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. అటువంటి బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడు తన సూక్ష్మ రూపం చేత వెన్నెల యొక్క కాంతిలో గోశాల యందు తిరుగుతున్నటువంటి మదించిన తెల్వని వృషభంలాగా ఉన్నాడట. వాల్మీకి మహర్షికి ఆ హనుమంతుని యొక్క స్వరూపం ఏ విధంగా అనిపించింది అంటే ఇక్కడ వర్ణిస్తున్నాడు. తతస్సమధ్యంగతమంశుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. అటువంటి తెల్లని ఆకారంలో ఉన్నటువంటి ఆ భవనం నుంచి కిటికీలోంచి చంద్రుని చూశాడట హనుమంతుడు. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ శీతాంశు మధాభియాంతం. చంద్రుని యొక్క చల్లదనాన్ని, చంద్రుని యొక్క విశేషాలను ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. చంద్రుని దర్శించుకున్నట్టయితే ఎంత ఆనందం పొందుతాము, ఎటువంటి సుఖాన్ని, ఎటువంటి సంతోషాన్ని పొందుతాము ఇక్కడ వివరిస్తున్నాడు. చూడు, లోకముల యొక్క పాపలన్నీ నశించిపోతే, అంటే అజ్ఞానం నశించిపోతే, చీకటి నశించిపోతే కనపడేది అంతే ఏంటిది? చల్లటి వెన్నెల వెలుగు. అటువంటి ప్రకాశం కలిగినటువంటి వాతావరణం కలుగుతుంది. ప్లస్ మహాసముద్రాలను పొంగింప చేస్తున్నటువంటి వాడు. పౌర్ణిమ వచ్చింది అంటే అలలు చంద్రుని వైపు ఆకర్షింపబడుతూ ఉంటాయి. అలలు పెద్ద పెద్ద అలలు వస్తాయి. చంద్రునికి సముద్రునికి అవినాభావ సంబంధం. పున్నమ వచ్చిందంటే సముద్రునికి జలాలకు, నదులకు విపరీతమైనటువంటి ఆనందం కలిగి మంచి పెద్ద 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 అలల చేత చంద్రుని తాకాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయట. అటువంటి వాతావరణం ఇక్కడ కనబడుతుంది అంటున్నాడు. చంద్రుడు కనబడుతున్నాడు. తర్వాత యాభాతి లక్ష్మీర్భువి మందరస్థ తథా ప్రదోషేషు చ సాగరస్థ తథైవ తోయేషు చ పుష్కరస్థ రాజసాచారు నిశాకరస్థ.
లక్ష్మీదేవి భూమిపైకి వస్తే మందర పర్వతం పైన ఏ విధంగా ప్రకాశిస్తుందో మందర పర్వతము సంధ్యాకాలం లోపల ఈ సముద్రంలోన్నటువంటి ప్రకాశిస్తుందో ఆ మందర పర్వతం యొక్క వెలుగు నీడ, తర్వాత నీటితో నిండినటువంటి ఆ నదుల యందు వెన్నెల యొక్క వెలుగు చేత వికసిస్తున్నటువంటి కలువ పూల యొక్క అందం, ఆ లక్ష్మికి అందమైనటువంటి సోదరుడెవరు? చంద్రుడు. వీళ్ళిద్దరు సోదరి సహోదరుడు, లక్ష్మీదేవి చంద్రుడు. క్షీర సముద్ర మథనం చేసినప్పుడు ఉద్భవించిన వాళ్ళల్లో చంద్రుడు, తర్వాత లక్ష్మీదేవి ఉంటున్నారు. ఆ విధంగా లక్ష్మీ చంద్రుడు ఇద్దరు సహోదరి సహోదరులు. ఆ విధంగా చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడట. ఆ లక్ష్మీదేవి యొక్క సహాయ సహకారాలతోని సోదర భావంతోని హంసో యథా రాజత పంజరస్థ సింహో యథా మందర కందరస్థ వీరో యథా గర్భిత కుంజరస్థ చంద్రో విభ్రాజ తథాంబరస్థ. వెండి పంజరంలో ఉన్నటువంటి హంస ఆ చంద్రుని యొక్క వెలుగులు, ఈ వెండి యొక్క వెలుగులు పడితే ఏ విధంగా విరాజిల్లుతుందో వెలుగుతుందో అటువంటి ప్రకాశము. తర్వాత గుహలో సింహం ఏ విధంగా ఉంటుందో, ఎంత భీకరంగా ఎంత గంభీరంగా ఉంటుందో ఆ విధంగా. తర్వాత మదించిన గర్వించిన ఏనుగు పైన ఒక వీరుడు కూర్చున్నట్టయితే ఆ వీరుడి యొక్క ప్రకాశం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ చంద్రుడు ఆకాశంలో హనుమంతుడికి దర్శనమిచ్చాడట. ఇంకా సితకుకుద్మానివ తీక్షశృంగో మహాచల శ్వేత ఇవోచ్ఛశృంగ హస్తీవ జాంబూర్ధబద్ధ శృంగో రాజచంద్ర పరిపూర్ణ శృంగ. తెల్లని ఎద్దు, వాడి అయినటువంటి కొమ్ములు గల ఎద్దు, ఇంకా తర్వాత ఉన్నతమైనటువంటి శిఖరములు గలటువంటి ఎద్దు, ఆ మహాపర్వతం లాగా ఉన్నటువంటి బంగారం చేపదగబడినటువంటి దంతములు ఒకవేళ ఆ ఏనుగు ఉన్నట్టయితే అటువంటి ఏనుగు ఏ విధంగా అందంగా కనపడుతుందో అంత శోభాయమానంగా చంద్రుడు హనుమంతుడికి దర్శనమిస్తున్నాడట. అంటే ఇక్కడ ఇంతగా వాల్మీకి ఎందుకు వర్ణిస్తున్నాడు అంటే, నేను చెప్పాను కదా సుందరకాండ అని చెప్పాను కదా. లంకలో సుందరమైనది కానిది ఏదీ లేదు. భవనాలు కానీ, వీధులు కానీ, ఉద్యానవనాలు కానీ, ఆఖరకు లంకలో నుంచి దర్శనం చేస్తున్నటువంటి హనుమంతునికి చంద్రుడు కానీ అంత అందంగా కనపడుతున్నాడు. అందుకోసమే చంద్రుడి గురించి ఇంతగా వర్ణిస్తున్నాడు వాల్మీకి. ఇంకా వినష్ట శీతాంబు తుషార పంకో మహాగ్రహ గ్రాహ వినష్ట పంక ప్రకాశ లక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రాజచంద్రో భగవాన్ శశాంక. మంచు తుంపరల నుంచి విడివడినటువంటి మేఘాల నుంచి చంద్రుడు ప్రకాశిస్తే ఎంత తేజోయమానంగా ఉంటాడో అంత తేజోయమైనటువంటి చంద్రుడిని దర్శిస్తున్నాడు హనుమంతుడు ఈ రావణాసురుని యొక్క భవనం నుంచి. అట్లా ఇంకా ఆ చంద్రుని యొక్క మధ్యలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కుందేలు ఆకారంలో ఒక చిన్న నల్లని మచ్చ కనపడుతూ ఉంటుంది. అటువంటి మచ్చగల ఆ చంద్రుణ్ణి, ప్రకాశించినటువంటి చంద్రుని దర్శిస్తున్నాడట హనుమంతుడు ఈ లంకాపట్టణం నుంచి. ఇంకా శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర సదా ప్రకాశో వీరరాజ చంద్ర. శిలాతలమును పొందినటువంటి సింహం ఏ విధంగా ప్రకాశిస్తుందో అంటే, గుహలోంచి బయటకు వచ్చి ఒకసారి జూలి విదిలించి వేటకు వెళ్ళడానికి ముందుకొస్తున్నటువంటి సింహం ఏ విధంగా ప్రకాశిస్తుందో తేజోవంతంగా, అంత తేజోవంతమైనటువంటి ప్రకాశంతో తర్వాత మహాయుద్ధాన్ని చేయడానికి ఒక మంచి బలం కలిగినటువంటి ఏనుగు యుద్ధరంగంలో ఏ విధంగా ప్రవేశిస్తుందో
ప్రవేశిస్తున్నప్పుడు ఏ విధంగా ప్రకాశిస్తుందో, ఇంత ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంటుందో, అట్లనే విజయం పొంది రాజుల చేత విజయం పొందినటువంటి రాజు యొక్క తేజస్సు ఆనందము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడట ఆకాశంలో. అంత తేజోమయంగా భాషిస్తున్నాడు హనుమంతునికి చంద్రుడు. ఇంకా చెప్తున్నాడు, ప్రకాశ చంద్రోదయ నష్ట దోష ప్రవృత్త రక్ష పిశితాశ దోష రామాభిరామే నిత్యచిత్త దోష స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోష. తర్వాత ప్రకాశించినటువంటి ఆ చంద్రుని యొక్క ఉదయం చేత చీకట్టన్నీ కూడా దూరంగా తొలగిపోయినాయి. ఇంకా రాక్షసుల యొక్క అంటే వాళ్ళెవరు, మాంసము అశనముగా కలవాళ్ళు, ఆహారంగా కలవాళ్ళు, మాంసాశనులు అంటాం వాళ్ళ రాక్షసులను. మాంసాశనులు అటువంటి వాళ్ళు ఆ దోషం ఏదైతే ఉందో, తర్వాత కాంతల చేత వారి కాంతుల చేత విడువబడినటువంటి కోపాభిమానం అనే చిత్త దోషము కలది. అంటే సాయంత్రం పేడ మదనమైనటువంటి అంటే మన్మధుని యొక్క బాణముల చేత విరహాగ్ని చేత బాధింపబడుతున్నటువంటి ప్రేయసీ ప్రియుల యొక్క విరహాగ్ని ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ విరహాగ్ని పెంపొందిస్తుందేమో అన్నట్టుగా ఇంకా ఆ ప్రదోషకాలం అంతా కూడా అందంగా కనబడుతూ ఉందట హనుమంతునికి. తంత్రీస్వనాః కర్ణసుకాః ప్రవృత్తా స్వపంతి నార్యః పతిభిః సువృత్తాః నక్తంచరాశ్చాపి తథా ప్రవృత్తా విహర్తుమత్యద్భుత రౌద్రవృత్తా. ఇంకా చెవులకు ఆనందాన్ని కలిగించేటువంటి ధ్వనులు. ఏ విధంగా చెవులకు ఎప్పుడు ఆనందం కలుగుతుంది? మంచి పాట విన్నప్పుడు, మంచి వీణ వాద్యం వినపడ్డప్పుడు, మంచి వేణునాదం వినపడ్డప్పుడు ఈ చెవులకు ఆనందం కలుగుతుంది. అటువంటి ఆనందం కలిగేటువంటి వాతావరణం ప్రారంభమైంది, ధ్వనులు ప్రారంభమైనయట. తర్వాత పతివ్రతలైనటువంటి స్త్రీలు, ఆ రావణాసురుని భార్యలలో ఉన్నటువంటి స్త్రీలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధర్మపత్ని మహాపతివ్రత మందోదరి. ఆమె రావణాసురునికి ధర్మపత్ని అయిన రాక్షస ప్రవృత్తులైనటువంటి మహాపతివ్రత స్త్రీమూర్తి మందోదరి. ఆ విధంగా స్త్రీలు ఆ రాత్రి వేళ భర్తల దగ్గర పడుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ విధంగా ఉన్నటువంటి ఆ సమయంలో అద్భుతమైనటువంటి రౌద్ర ప్రవృత్తి అంటే కోపంతో ఉన్నటువంటి కొంతమంది రాక్షసులు, రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, రక్షించేటువంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారట ఆ భవనం చుట్టూ కూడా, రక్షిస్తూ ఉన్నారట. అంటే వాళ్ళు నిద్రించే సమయం అయింది, కాపలాదారులు మేలుకొనే సమయం అయింది. కాపలాదారులు తమ రక్షణలో భాగంగా భవనం చుట్టూ తిరిగేటువంటి సమయం ఆసన్నమైంది. అంటే మధ్యరాత్రికి వచ్చింది దాదాపుగా. మత్త ప్రమత్తాని సమాకులాని రథాశ్వ భద్రాసన సంకులాని వీరశ్రియా చాపి సమాకులాని సదర్శ ధీమాన్ సకపైకులాని. అటువంటి సందర్భంలో, అటువంటి సమయంలో వీరుడు, ధీరుడు, బుద్ధిమంతుడు అయినటువంటి ఈ హనుమంతుడు ఎటువంటి తొట్రుపాటు పడకుండా, ఏ మరుపాటు చెందకుండా, అంటే నిగ్రహాన్ని కోల్పోకుండా, ఆయన నిగ్రహాన్ని కోల్పోవడానికి సమస్తమైనటువంటి అవకాశాలు అక్కడ ఉన్నాయి. అటువంటి సౌందర్యం అక్కడ ఉన్నది. కానీ ఏ మరుపాటు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు మన హనుమ. అటువంటి గుర్రాలతో, రథాలతో, ఏనుగులతో, శ్రేష్టమైనటువంటి ఆసనలతో, ఐశ్వర్యంతో ఉన్నటువంటి ఆ గృహాలన్నింటినీ పర్యవేక్షిస్తూ లోపలికి వెళ్తున్నాడట హనుమంతుడు రావణాసురుని యొక్క భవనము లోపలికి.
పరస్పరంచాదిగమాక్షిపంతి భుజాంశ్చ పీనానధి నిక్షిపంతి మత్త ప్రలాపానధి విక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి గాత్రాణి కాంతాసు చ విక్షిపంతి రూపాణి చిత్రాణి చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. ఈ విధంగా కనపడుతున్నట ఆ భవనాలలో భార్యాభర్తలు ప్రేయసీ ప్రియులు ఒకళ్ళొకళ్ళు వెక్కిరించుకుంటూ అంటే పరిహాసాలు ఆడుకుంటూ ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టుకుంటూ ఆనందకీళ్ళలో మునిగి తేలుతూ ఉన్నారట ఆ భవనాలలో స్త్రీలు పురుషులంతా కూడా. పరస్పరం చాదిగా మాక్షిపంతి పరస్పరం ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టుకుంటూ ఉంటున్నారట, ఆటలాగా ఎగతాళి చేసుకుంటూ ఉన్నారట. తర్వాత భుజాంశపీన నది నిక్షిపంతి ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు రాసుకుంటూ తిరుగుతూ ఉన్నారట. మత్త ప్రలాప నది విక్షిపంతి ఆ మత్తులో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలిసి తెలియక ప్రేలాపనలు చేస్తున్నటువంటి సీన్ ఇక్కడ కనబడుతుంది హనుమంతునికి. మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. ఇంకా ఆ మత్తులో తమ వక్షస్థలపైనటువంటి వస్త్రాలు ఉన్నాయో లేదో అన్నంత వికారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారట అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా కూడా. ఇంకా రక్షాంసి వక్షాంసి విచక్షిపంతి గాత్రాణి కాంతాసు చ విక్షిపంతి రూపాణి చిత్రాని చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. ఇంకా కొందరికి తమ అందాన్ని ప్రదర్శించుకోవడం కోసం, ప్రియులను ఆకట్టుకోవడం కోసం, భర్తను ఆకట్టుకోవడం కోసం ఈ అలంకరణ బాగుందో లేదో, ఇది బాగలేదు అని వెళ్ళి మళ్ళీ ఇంకో డ్రెస్ మార్చుకొని రావడం, ఇంకో ఆభరణం వేసుకొని రావడం, ఇది లేదు ఇది బాగలేదు అని చెప్పి మళ్ళీ మార్చుకొని రావడం. ఆ విధంగా స్త్రీలు రకరకాల చిత్త ప్రవృత్తులై ఉన్నారట ఆ భవనంలో. ఇంకా దదర్శకాంతాంశ సమాలభంత్య స్తథా పరాస్తత్ర పురస్వపంచ్య స్వరూప వక్త్రాశ్చ తదా హసంత్య క్రుద్ధా పరాశ్చాపి వినిశ్చిసంత్య. కొందరు స్త్రీలైతే ఏ విధంగా ఉన్నారట ఆ మత్తులో విపరీతమైనటువంటి సెంట్లు పూసుకొని సువాసన వెజలేటువంటి నీళ్లు చల్లుకుంటూ అంటే అత్తరు పన్నీరు మొదలైనటువంటి చల్లుకుంటూ ఆ మత్తులోనే నిద్రపోతున్నారట. ఎక్కడ నిద్రపోతున్నారో అనేటువంటి స్పృహ కూడా లేకుండా ఉన్నారట. మంచం మీద పడుకున్నారా, నేల మీద పడుకున్నారా అనేటువంటి స్పృహ కూడా లేకుండా ఉన్నారట కొంతమంది స్త్రీలు. ఇంకొంతమంది చాలా అందంగా ఉన్నారు, అట్లే కొంతమంది నవ్వుతూ నిద్రపోతున్నారు. కొంతమంది కోపంగా ఉన్నటువంటి వాళ్ళు నిట్టూరుస్తూ ఉన్నారు. సంతృప్తి చెందిన వాళ్ళు నిట్టూరుస్తూ ఉంటారు కదా, కొంతమంది నిట్టూరుస్తూ ఉన్నారు, అయ్యో ఇంకా నాకు తృప్తి కలగలేదు అనే విధంగా. అట్లా అటువంటి భవనాలలో వికార రూపంలో ఉన్నటువంటి స్త్రీలను చూసి వికారం పొందినటువంటి వాడు మన హనుమ. అంటే ఇక్కడ సుందరకాండ ద్వారా హనుమంతుని యొక్క ప్రవర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము చెడిపోవడానికి, అధర్మ మార్గంలో నడవడానికి, అన్యాయ మార్గంలో నడవడానికి 12 ద్వారాలు చక్కగా తెలుసుకొనే ఉంటాయి. కానీ తెలివివంతుడైనటువంటి వ్యక్తి, బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి, విచక్షణ కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాలి అనేది హనుమన్ చూసి నేర్చుకోవాలి. అక్కడ అంత సౌందర్య రాశులైనటువంటి స్త్రీలు మూర్తులు, విచక్షణలైనటువంటి స్త్రీమూర్తులను చూసినటువంటి ఏ మగవాడికైనా కానీ కామవాంఛ కలగక తప్పదు. అంత అందమైనటువంటి వాతావరణము, అక్కడ చంద్రుని వెన్నెలలు అక్కడ కనబడుతున్నాయి. అయినా కానీ మోహానికి లోను కాకుండా, తనలో ఉన్నటువంటి విచక్షణను కోల్పోకుండా తన యొక్క లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాడు హనుమంతుడు. సీతను వెతుక్కుంటూ ఆ రావణాసురుని యొక్క భవనంలో. మహాగజైశ్చాపి తథా సుపూజితైశ్చాపి తథా సుసద్భిః రాజవీరైశ్చ
విశ్వసద్భిః హ్రదో భుజంగైః ఇవ నిశ్వసద్భిః బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంశద్దధానాన్ జగత ప్రధానాన్ నానా విధానాన్ రుచిరాభిధానాన్ దదర్శ తస్యాం పురియాతు ధానాన్. అయితే కేవలం మదించినటువంటి వాళ్ళని చూస్తున్నాడా భవనంలో, అక్కడ రావణాసురుని భవనంలో, భవన సముదాయంలో కాదు. ఏమిటో బుద్ధి చేత శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఉన్నారట అక్కడ. అంటే విచక్షణ కలిగినటువంటి రాక్షస లేదా రాక్షస ప్రవృత్తి లేనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారట. ఇంకా ఆస్తికులు అంటే భగవంతుని మీద విశ్వాసం కలవాళ్ళు, ధర్మం పట్ల విశ్వాసం కలవాళ్ళు, ధర్మ ఆచరణ చేసేవాళ్ళు కూడా ఈయనకు కనపడ్డారట. తర్వాత ఇంకా జగత్తులకు ముఖ్యులైనటువంటి వాళ్ళు అంటే ఈ జగత్తు పరిపాలించేటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుని విశ్వసించేటువంటి వాళ్ళను చూస్తున్నారట. ఇంకా అందమైన పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారట. రావణ అంటే వ్యుత్పత్తి ఎవరైనా గమనించారా? ఆయన పేరులోనే దుర్యోధన, దుశ్శాసన ఏవైతే ఉన్నాయో, దు అంటే చెడు బుద్ధి గలవాడు అని. యోధనుడు మహాబలుడే కానీ దుర్బుద్ధి గలవాడు దుర్యోధనుడు. మంచి శాసనుడే కానీ దుశ్శాసనం చేసేటువంటి చెడు పనులు చేసేటువంటి అలవాటు గలవాడు దుశ్శాసనుడు. అట్లా ఇక్కడ రావణుడి యొక్క పేరు ఏంటిది అంటే రావణ అంటే వాడి గొంతు నోరు తెరిస్తే వికృతమైనటువంటి శబ్దం వినిపిస్తుందట. అందుకోసమే రావణ అంటాం. గంభీరమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి గొంతు కలిగినటువంటి వాడు, శబ్దం చేసేటువంటి వాడు, అరిచేటువంటి వాడు అని అర్థం రావణ అని. కానీ రావణుని యొక్క భవనంలో, రావణుని యొక్క లంకలో శ్రేష్టమైనటువంటి గుణ సంపన్నులు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా హనుమంతుడికి కనపడ్డారు అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఎక్కడైతే చెడు ఉంటుందో అక్కడ మంచి ఉంటుంది, ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ కూడా చెడు ఉంటుంది. అయితే ఏది మంచి ఏది చెడు అంటే విచక్షణను కోల్పోకుండా మనిషి ప్రవర్తించాలి అని మనకు సుందరకాండ తెలియజేస్తుంది హనుమంతుడి ద్వారా. అయితే ఎవరు చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు. చెడ్డవాళ్ళల్లో మంచితనము ఉండవచ్చు, అది మనం గమనించాలి. దాన్ని మనం ప్రైజ్ చేయగలగాలి. దాన్ని మనం ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మంచి గుణాన్ని మనము అభినందించగలిగితే, ఒకవేళ వాడిలో ఎదుటి వ్యక్తిలో ఏదైనా చిన్న చిన్న 20% 30% దుర్గుణాలు ఉన్నా కానీ అవి మెల్లమెల్లిగా దూరం చేసుకోగలుగుతాడు మన యొక్క విమర్శ వల్ల, మన యొక్క పొగడ్త వల్ల. అంటే వాటిలో సద్గుణాన్ని మనం పెంచే ప్రయత్నం చేయాలి, గుర్తించే ప్రయత్నం చేయాలి ఎవరైనా కానీ. ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నటువంటి దుర్గుణాలను, అరే నువ్వు పనికిరావురా, నువ్వు చదవరా, నువ్వు చవటవరా, నువ్వు దేనికి పనికిరావురా అనేటువంటి స్టేట్మెంటు, జడ్జిమెంటు ఎవరైతే ఉపాధ్యాయుడు ఇస్తాడో అది వాడిలో స్థిరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి స్టేట్మెంటు, అటువంటి జడ్జిమెంట్స్ ఏ ఉపాధ్యాయుడు కూడా, ఏ తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల చేయకూడదు. వాడిలో ఉన్నటువంటి ఒక చిన్న మంచి గుణం ఉన్నా సరే, ఎస్ ఈ గుణం నీది మంచిగా ఉంది, నువ్వు చాలా మంచివాడివి అని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి దుర్గుణాలు దూరం కావడానికి అవకాశం ఉంటుంది. అట్లా మహాబుద్ధిశాలి అయినటువంటి హనుమంతుడు ఆ రావణుని యొక్క లంకలో గుణశీలులను, బుద్ధిశీలులను కూడా దర్శించాడట. తర్వాత ననంద దృష్ట్వా సజతాన్ స్వరూపాన్ నానా గుణానాత్మగుణానురూపాన్ విద్యోతమానాన్ సతదానురూపాన్ దదర్శకాంశ్చ పునర్విరూపాన్. తర్వాత హనుమంతుడు అందమైనటువంటి వ్యక్తులను చూశాడు, మంచి గుణములు ఉన్నటువంటి వ్యక్తులను చూశాడు, మంచి బుద్ధి ఉన్నటువంటి రాక్షసులను చూశాడు. వాళ్ళని చూసి ఆనందించిండు, సంతోషపడ్డాడు. తర్వాత అప్పుడే వెంటనే వికృత రూపమైనటువంటి రాక్షసులను కూడా చూశాడు, దానికి అనుగుణంగా వ్యవహరించేటువంటి వాళ్ళను చూశాడు. వాళ్ళని చూసి బాధపడ్డాడు కూడా. ఇంకా తతో వరార్హా సువిశుద్ధ భావా స్తేషాం శ్రియస్తత్ర మహానుభావాః ప్రియేషు పానేషు చ సక్తభావా దదర్శతారా ఇవ సుప్రభావాః.
తర్వాత మంచి అందమైనటువంటి నక్షత్రములలాగా ప్రకాశించేటువంటి వ్యక్తులను, పురుషులను చూశాడట హనుమంతుడు. తర్వాత అటువంటి లక్షణాకులైనటువంటి స్త్రీలను కూడా చూశాడట హనుమంతుడు. శోభనమైనటువంటి అందమైనటువంటి వర్చస్సు కలవాళ్ళను చూశాడు హనుమంతుడు. శ్రియాజ్వలంతే స్త్రపయోపగూఢ నిషీధకాలే రమణోపగూఢా దదర్శ కాశ్చిత్ సమతోపగూఢా యథా విహంగా కుసుమోపగూఢా. కాంతితో ప్రకాశిస్తున్నటువంటి రహస్యంగా ప్రవర్తించేటువంటి వాళ్ళను చూశాడు. గూఢచారులు, రహస్యంగా ప్రవర్తించే వాళ్ళు అంటే ఎవరు? గూఢచారులు అంటే రహస్యంగా ఈ నగరంలో ఎవరైనా ప్రవేశిస్తున్నారా, వాళ్ళ యొక్క విశేషాలు ఏంటి అని తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడాను ఈయన చూశాడు. తర్వాత నిషీధకాలే రమణోపగూఢా దదర్శ కాశ్చిత్ సముద్రోపగూఢా యథా విహంగా కుసుమోపగూఢా. తర్వాత భర్తల చేత చక్కగా కౌగిలింపబడి పడుకున్నటువంటి వాళ్ళను చూశాడు. తర్వాత కొంతమంది తమ అలంకరణ చేత, పూలదండల చేత, అంటే ఒక పక్షి పూల చేత కప్పబడితే ఏ విధంగా ఉంటుందో అటువంటి స్త్రీలు కూడా చూశాడట. అంటే అందమైనటువంటి స్త్రీలు, పుష్పాలతో అలంకరింపబడినటువంటి స్త్రీలను చూశాడు. ఇంకా అన్యా పునర్హస్య లోపవిష్ట స్తతప్రియాంకేషు సుఖోపవిష్ట భర్తప్రియా ధర్మపరా నివిష్ట దదర్శ ధీమాన్ మదనాభివిష్ట. ఇంకను ఆ బుద్ధిమంతుడు హనుమంతుడు సౌధముల మీద, అంటే భవనముల మీద వాళ్ళని చూశాడు. కొంతమంది వాళ్ళ ఇప్పటి వరకు భవనం లోపల ఉన్న వాళ్ళని చూశాడు, ఇప్పుడు భవనముల మీద ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నాడు. సౌధ ఉపరి అంటే తెల్లటి కాంతి చేత ప్రకాశిస్తున్నటువంటి భవనం మీద ఉన్నటువంటి వాళ్ళను చూశాడు. తర్వాత ప్రియుల యొక్క ఒడులలో సుఖంగా కూర్చున్నటువంటి స్త్రీలను చూశాడు. తర్వాత వీళ్ళంతా కూడా ఏ విధంగా ఉన్నారంటే మన్మధుని యొక్క బాణము చేత, విరహాగ్ని చేత బాధింపబడుచు ఉన్నటువంటి వాళ్ళను చూశాడు హనుమంతుడు. ఆప్రావృత కాంచన రాజివర్ణా కాశ్చిత్ సర్వార్ధస్తపనీయ వర్ణా పునశ్చ కాశ్చిశ్చ శలక్ష్మవర్ణా కాంత ప్రవీణ రుచిరాంగవర్ణా తతః ప్రియాన్ ప్రాప్య మనోభిరామ సుప్రీతియుక్తా ప్రసమీక్ష రామ గృహేషు హృష్టా పరమాభిరామ హరిప్రవీర సదదర్శ రామ. భర్తతో భార్య ఏ విధంగా ఆనందంగా రాత్రిపూట శయనించి ఉంటారో అటువంటి స్థితిలో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలను చూశాడు హనుమంతుడు. చంద్రప్రకాశాశ్చ హి వక్త్రమాల వక్రాక్ష పక్ష్మాశ్చ సునేత్రమాలా విభూషణానాంచ దదర్శమాల శతహ్రదానామివ చారుమాలా. ఇంకా వర్ణిస్తున్నాడు చూడండి వాల్మీకి. అంటే ఎంత అందమైనటువంటి స్త్రీలు, ఎంత అందమైనటువంటి భవనాలు, ఎంత అందమైనటువంటి లంకా పట్టణము, ఎంత మనోరంజకమైనటువంటి భార్యాభర్తల యొక్క ఇంటిది రాత్రి వేళల్లో సంచరించేటువంటి తీరు. చంద్రప్రకాశాశ్చ హి వక్రమాల వక్రాచ పక్ష్మాశ్చ సునేత్రమాలా విభూషణానాంచ దర్శమాలా శతహ్రదానామివ చారుమాలా. ఇంకా నత్వేవ సీతాం పరమాభిజాతాం పథిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం దదర్శ తన్వీం మనసాభిజాతాం. అయితే ఇంతమంది స్త్రీలను చూస్తున్నాడు, ఇంతమంది పురుషులను చూస్తున్నాడు, ఇంతమంది రాక్షసులను చూస్తున్నాడు, ఇంతమంది బుద్ధిమంతులను చూస్తున్నాడు, ఇంతమంది వివేకవంతులను చూస్తున్నాడు, కానీ ఆయనకు కావలసినటువంటి వ్యక్తి మాత్రం ఇంకా కనపడలేదు ఆ రావణుని యొక్క భవనంలో. సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామే క్షణాంతాం మదనాభివిష్టాం భర్తుర్మన శ్రీమదను ప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం.
ఈమె ఎటువంటి స్త్రీ? మహాపతివ్రత, సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటింపజేసేటువంటి స్త్రీమూర్తి సీతాదేవి. శ్రీరామునికి మహా ప్రియతమైనటువంటి వ్యక్తి. ఆమెను విడిచి క్షణం కూడా ఉండలేనటువంటి వ్యక్తి. అటువంటి శ్రీరాముని దర్శించుటయందే, శ్రీరాముని స్మరించుటయందే అనురక్తి కలిగినటువంటి ఆ సీతామాత జాడ కోసం వెతుకుతూ ఉన్నాడు. సీతామపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య బభూవ దుఃఖావిగత శిరస్య ప్లవంగమో మందైవాచిరస్య. మాట్లాడడంలో శ్రేష్ఠుడు అయినటువంటి ఆ రాముని యొక్క ధర్మపత్ని అయినటువంటి సీతమ్మను చాలా కాలం వెతికి కూడా దర్శింపని వాళ్ళైనటువంటి వాళ్ళల్లో తానొకడుగా, మందుడు వలె అంటే బుద్ధిహీనుడుగా, అంటే తాను విఫలమైనానేమో అనేటువంటి ఒక ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో హనుమంతుడు తాను సాధించలేకపోతున్నా అనేటువంటి ఒక నిరాశకు గురవుతున్నాడు. 5వ సర్గలో హనుమంతుడు ఆ వాల్మీకి మహర్షి ఈ సర్గను పూర్తి చేస్తూ, హనుమంతుడు ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహకు లోనయ్యేటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడు. తన ప్రయత్నం సఫలీకృతం అవుతుందా అవుతలేదా అనేటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డాడు అంటున్నాడు వాల్మీకి. మిగతా విషయాలు 6వ సర్గలో తర్వాతి ఎపిసోడ్లలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.